సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం చిన్నగుండవెల్లి గ్రామంలోని స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో స్టీల్ గ్లాసులు పంపిణీ చేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడవద్దని, స్టీల్ గ్లాసులు, ప్లేట్స్ వాడాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం మానవ మనుగడకే ప్రమాదంగా మారిందని, ఎవరూ ప్లాస్టిక్ను వాడవద్దని, స్టీల్ ప్లేట్, స్టీల్ గ్లాసులు వాడాలని కోరారు. కార్యక్రమంలో డిపిఓ దేవకిదేవి, పంచాయతీ శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు చిన్నగుండవెల్లిలో సాహస్ ఏజెన్సీ వాళ్ళు సిజిఐ నుంచి మనకు స్టీల్ బ్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్టీల్ బ్యాంక్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఇక్కడ సాహస్ వాళ్ళు అనేవాళ్ళు, సాహస్ ఏజెన్సీ వాళ్ళు మనకు ఈ చిన్నగుండవెల్లిని ఒక పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నారు. ఆ స్వచ్ఛంద సంస్థ నుంచి దాదాపు ఒక 1 year నుంచి తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త అనే దాని మీద ప్రజలకు అవగాహన ప్రతి ఇంటి నుంచి కల్పించారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ 3 రకాల చెత్త పైన అవగాహన కల్పించి చివరికి 1 year ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రజల్లో వచ్చిన స్పందనను చూసి ఈ గ్రామానికి స్టీల్ బ్యాంక్ ఇవ్వాలని వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు అనుకున్నారు. సాహస్ ఏజెన్సీ నుంచి మనకు స్టీల్ బ్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. 1,50,000 రూపాయల వర్త్ గల స్టీల్ బ్యాంకును ఇవ్వడం జరిగింది. సిద్దిపేట అంటేనే స్వచ్ఛతకు మరో పేరు. అలాంటి స్వచ్ఛతకు మరో పేరుగా ఉన్న మన సిద్దిపేటను ఈ సాహస్ వాళ్ళు ఎన్నుకొని ఒక 1 year కష్టపడి ప్రజల్లో మార్పు తీసుకొచ్చి స్టీల్ బ్యాంకును ఇవ్వడం జరిగింది. ఈ స్టీల్ బ్యాంక్ అనేది ఆ ప్లాస్టిక్ ప్లేటు ప్లేస్లో ప్లాస్టిక్ విస్తార గ్లాసుకు బదులు స్టీల్ ప్లేట్లో వాడి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఈ విలేజ్కి డొనేట్ చేశారు. మహిళలందరూ కూడా ఈ స్టీల్ బ్యాంకును ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవాలని కోరుకుంటున్నారు.